మీ ఫోన్ హీట్ అవుతుందా? ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇంకా చాలా ఎక్కువ హీట్ అవుతుందా? అయితే వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్త! ఇలా కంటిన్యూగా హీట్ అయితే మీ ఫోన్ బ్యాటరీ అనేది పేలిపోవడం జరుగుతుంది. కానీ టెన్షన్ వద్దు. ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో కంప్లీట్ సొల్యూషన్ అనేది ఈ వీడియోలో చెప్తా నేను. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఫసీ మొబైల్ హబ్. తెలుగు టిప్స్ కోసం తెలుగులో కావాలంటే ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో ఫోన్ హీట్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందో, ఎలా ఫిక్స్ చేయాలి, ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిలింగ్‌లో తెలుసుకుందాం. ఫోన్ హీట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ మీ ఫోన్‌లో వచ్చేసి హెవీ యాప్స్ ఇంకా పెద్ద పెద్ద గేమ్స్ ఉండడం. సెకండ్ వచ్చేసి మీరు ఛార్జింగ్ టైంలో ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం. థర్డ్ బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ అనేది రన్ కావడం. ఫోర్త్ వచ్చేసి ఎక్కువ బ్రైట్‌నెస్ ఆన్ చేసుకోవడం. ఫిఫ్త్ వచ్చేసి మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ ఇష్యూ కూడా కావచ్చు. ఈ రీజన్స్ ఫిక్స్ చేస్తే 90% ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అవుతుంది మనకు. ఈ వీడియోలో అయితే మనం స్టెప్ బై స్టెప్ మొత్తంగా డీటెయిలింగ్‌గా ఈ వీడియోలో మాట్లాడదాం ఫ్రెండ్స్. మెయిన్‌గా వచ్చేసి చిన్న మొబైల్స్‌లో గానీ, పెద్ద మొబైల్స్‌లో గానీ బీజీఎంఐ గానీ, ఇంకా పబ్‌జీ గానీ, ఫ్రీ ఫైర్ గానీ ఇలాంటి యాప్స్ పెద్ద పెద్ద యాప్స్ ఏసుకోవడం వల్ల ఫోన్ అనేది హీట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సొల్యూషన్ వచ్చేసి గేమింగ్ టైమ్ రిడ్యూస్ చేయండి. గేమింగ్ సెట్టింగ్స్ వచ్చేసి లో ఇంకా మీడియంలో పెట్టండి. సెకండ్ వచ్చేసి మీరు ఎప్పుడు కూడా ఫోన్‌ని ఛార్జింగ్ టైంలో యూజ్ చేయకండి. ఎందుకంటే ఛార్జింగ్ టైంలో యూజ్ చేయడం వల్ల ఆల్రెడీ మనం ఛార్జ్ ఎక్కుతా ఉంటది. ఫోన్ అనేది హీట్ అవుతుంది. అలాంటి టైంలో మనం ఛార్జ్ టైంలో యూజ్ చేయడం వల్ల ఫోన్ అనేది ఇంకా ఎక్కువ హీట్ అయ్యి బ్యాటరీ అనేది పేలడం జరుగుతుంది. దీనివల్ల చాలా రిస్క్. అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఫోన్ అనేది ఛార్జింగ్ పెట్టేటప్పుడు అయితే యూజ్ చేయకండి ఫ్రెండ్స్. థర్డ్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ అనేది మనం యూజ్ చేసిన తర్వాత ఎప్పుడప్పుడు రిఫ్రెష్ చేసేయండి. దానివల్ల కూడా మనం బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ రన్ కావడం వల్ల ఫోన్ అనేది ఎక్కువగా హీట్ కావడం జరుగుతుంది. ఇంకా డేటా అనేది మనకు చాలా త్వరగా అయిపోతుంది. యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోర్త్ వచ్చేసి బ్రైట్‌నెస్. మీ ఫోన్ బ్రైట్‌నెస్ ఎప్పుడు కూడా ఆటో బ్రైట్‌నెస్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆటో బ్రైట్‌నెస్‌లో పెట్టడం వల్ల ఛార్జింగ్ అనేది చాలా వరకు తక్కువ దిగుతుంది. ఇంకా ఫోన్ కూడా మనకు ఎక్కువ హీట్ కాదు. ఇంకోటొచ్చేసి ఆటో బ్రైట్‌నెస్ ఫ్రెండ్స్. మీ ఫోన్ ఎప్పుడు గూడా ఆటో బ్రైట్‌నెస్‌లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ బ్రైట్‌నెస్ పెట్టడం వల్ల ఫోన్ అనేది త్వరగా చాలా హీట్ కావడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఛార్జింగ్ గూడా తొందరగా అయిపోతుంది. ఆటో బ్రైట్‌నెస్‌లో పెట్టుకోండి. ఇంకోటొచ్చేసి దీంట్లో ఫోన్ సెట్టింగ్స్‌లో గూడా డార్క్ మోడ్ లేకపోతే బ్యాటరీ సేవింగ్ మోడ్ గూడా పెట్టండి. దీనివల్ల గూడా మనకు చాలా సేఫ్ ఉంటుంది. ఇంకోటొచ్చేసి మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎప్పుడు గూడా బ్యాక్ పౌచ్ అనేది తీసి అయితే ఛార్జింగ్ పెట్టండి. దీనివల్ల అనేది ఫోన్ అనేది ఓవర్ హీట్ కాదు ఫ్రెండ్స్. ఫిఫ్త్ అనేది మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ ఇష్యూ గూడా కావచ్చు. మీ సాఫ్ట్‌వేర్ అనేది చాలా ఓల్డ్ వర్షన్ అయితే దాన్ని అయితే అప్‌డేట్ చేసుకోండి. ఎందుకంటే న్యూ వర్షన్ అయితే అప్‌డేట్ చేసుకోండి. దీనివల్ల గూడా ఫోన్ అనేది చాలా వరకు మనకు హీట్ కావడం జరుగుతుంది. ఇంకోటొచ్చేసి మీ మొబైల్‌లో వచ్చేసి అన్‌వాంటెడ్ యాప్స్ అన్నిటిని అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. దీనివల్ల గూడా వైరస్ రావడం జరుగుతుంది మీ ఫోన్‌లో. ఈ యాప్స్ అన్నిటిని మనం డిలీట్ చేసేస్తే మీ ఫోన్ అనేది హీటింగ్ ఇష్యూ గూడా మనకు చాలా వరకు తగ్గుతుంది ఫ్రెండ్స్. ఫోన్ వచ్చేసి డైరెక్ట్‌గా అయితే ఎండలో అయితే యూజ్ చేయకండి ఫ్రెండ్స్. దీనివల్ల ఫోన్ అనేది ఓవర్ హీట్ కావడం జరుగుతుంది. ఎప్పుడు గూడా నార్మల్ ప్లేస్‌లో అయితే ఫోన్ అయితే యూజ్ చేయండి. ఇంకోటొచ్చేసి మనం ఛార్జింగ్ అయితే ఎప్పుడు గూడా కూల్ ప్లేస్‌లో అయితే పెట్టండి. థర్డ్ వచ్చేసి మనం ఎప్పుడు గూడా ఒరిజినల్ చార్జర్ తోటే మీ ఫోన్‌ని అయితే చార్జ్ చేయండి. లేదంటే ఓవర్ హీట్ కావడం జరుగుతుంది. మీ మొబైల్ ఛార్జింగ్ గూడా స్లోగా ఎక్కుతుంది. ఈ టిప్స్‌ని అయితే ఫాలో చేస్తే మీ హీటింగ్ ప్రాబ్లమ్ అయితే డెఫినెట్‌లీగా చాలా వరకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.